ఎలక్ట్రానిక్ మీడియా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా సహకరించి జడ్చలలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు కూడా పేపర్ న్యూస్ వచ్చినందుకు కూడా కొన్ని నేను మీరు చెప్పిన న్యూస్ కానీ ఏది ఉన్నా కానీ ఏదైతే తప్పుడు జరుగుతుందో కలెక్టర్ గారికి కానీ ఏ డిపార్ట్మెంట్ తప్పుడు జరిగినా కానీ మీరు రాసినా కానీ పాజిటివ్గా తీసుకుంటున్నాను. అవి కలెక్టర్ గారికి వాళ్ళకి కూడా పంపించి అవి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉదండపూర్ రిజర్వాయర్ గురించి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీలో జడ్చల ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాలు పెట్టినానో మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉదండపూర్ గురించి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదండపూర్ రిజర్వాయర్కి R&R ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఉన్నది. ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు. వాళ్ళకి పాజిటివ్గా ఆ ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 సెప్టెంబర్లో ఉదండపూర్ రిజర్వాయర్ కోసం 45 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు 45 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాని తర్వాత 2025 జనవరిలో 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉదండపూర్ రిజర్వాయర్ R&R ప్యాకేజ్ కింద. అదే కాకుండా మొన్న 2025 జూలైలో దాదాపు 175 కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్లో R&R ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లో 175 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏనాడు కానీ ఇంత అమౌంట్ ఈ ప్రాజెక్ట్కి ఒకరోజు రాలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ రోజు నారాయణపేట మీటింగ్లో కానీ కొల్లాపూర్లో మీటింగ్లో కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన ఉంటాను, వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది. 175 కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారే నాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు ఉదండపూర్ రిజర్వాయర్ మున్పు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు, నా తరఫున వాళ్ళకి చెప్పు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడినారు, నా తరఫున వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు, డిసెంబర్ 9th లోపల ఖచ్చితంగా మొత్తం R&R ప్యాకేజ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వు అని చెప్పి వాళ్ళ తరఫున నువ్వు నిలబడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇంతకన్నా మనకి ఏం కావాలి జడ్చల నియోజకవర్గంకి? ఈరోజు ఒక ఎమ్మెల్యేగా